మీరు పొలాలు కొనాలనుకుంటున్నారా? కొబ్బరి తోటలు కొనాలనుకుంటున్నారా? పామాయిల్ తోటలు కొనాలనుకుంటున్నారా? బిల్డింగులు కొనాలనుకుంటున్నారా? ఏది కొనాలన్నా అరిసిని కన్సల్టెన్సీ ఈ కింది నెంబర్లను సంప్రదించండి. నమస్కారం. ఏపీలో అంతరించిపోతున్న ఓ పక్షి జాడ కనిపెట్టడానికి 50 కోట్లు ఖర్చు చేశారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఆ పక్షి కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. అత్యంత అరుదైన కలివికోడి పక్షిని వైఎస్ఆర్ కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయ అరణ్యంలో ఇటీవల గుర్తించారు. అంతరించిపోయిందని భావించిన ఈ పక్షిని పక్షి పరిశోధక బృందం జూలై, ఆగస్టు నెలల్లో వారాల తరబడి పరిశోధనలు చేసి కనిపెట్టారు. దీని కూతను కూడా రికార్డ్ చేశారు. ఈ కలివికోడి పక్షిని మొదట 1848లో పెన్నా నది దగ్గర చూశారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డిపల్లికి చెందిన చిన్న హైతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత పక్షి శాస్త్రవేత్తలు ఈ జాతి అంతరించిపోయిందని చెప్పారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి SVU పరిశోధకులు దీనికోసం వెతికారు. 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ లంకమలలో దీని పాదముద్ర కూతను రికార్డ్ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండూరు దగ్గర చిట్టడుగులో ఈ పక్షి జాడ కనిపించింది. అందుకే ప్రభుత్వం 3000 ఎకరాల్లో శ్రీలంక మల్లేశ్వర అభయ అరణ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఈ పక్షి ఉనికి తెలుసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్లు ఖర్చు చేశాయి. ఈ పక్షి 27 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పక్షి కూత దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది అంటున్నారు. ఈ పక్షులు ఎత్తైన ముళ్ళ పొదల్లో నివాసం ఉంటాయి. ఎగరలేని కారణంగా అక్కడే ఉంటాయి. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ చేస్తాయి. గులకరాలను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయి. దశాబ్దాల క్రితం అంతరించిపోయిందని అంతర్జాతీయ పరిశోధక సంస్థలు భావించి కలివికోడి 3 దశాబ్దాల కిందట సిద్ధవటం రేంజ్ అడవి ప్రాంతాల్లో మళ్లీ కనిపించింది. శాస్త్రవేత్తలు, అటవీ అధికారులను ఆకర్షించిన ఈ పక్షి కనిపించిన కొద్ది రోజులకే చనిపోయింది.